హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి సైంధవ్, స్టారింగ్ వెంకటేష్ గారు అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శైలేష్ కొలను. ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది నాకైతే. జస్ట్ యావరేజ్ అలా ఉంది. సో ఎందుకనేది ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే మనకు ఆల్రెడీ ట్రైలర్లో చెప్పేశారు. ఏంగా జస్ట్ ఒక ఇంజెక్షన్ గురించి తిరుగుతూ ఉంటుంది మూవీ మొత్తం. హీరో వాళ్ళ అమ్మాయికి ఒక ఇంజెక్షన్ అయితే అవసరం అవుద్ది. సో ఆ ఇంజెక్షన్ వచ్చేసి 17 crores అయితే కాస్ట్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ గురించి సినిమా మొత్తం. మూవీ అయితే ఓకే యావరేజ్ అనిపించింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది యాక్షన్ జానర్. సో మనకు తెలుసు యాక్షన్ జానర్స్ అంటే మంచి మాసీ మూమెంట్స్ ఉంటాయి, హై సీన్స్ ఉంటాయి. బట్ ఈ మూవీలో అంత హై సీన్స్ ఇచ్చే ఎక్కడ అనిపించదు మనకి హై సీన్స్ ఉన్నట్టు. ఎందుకంటే ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే మనం శైలేష్ కొలను గారు ప్రీవియస్ వర్క్స్ హిట్ 1 హిట్ 2 ఫిల్మ్ చూసుకుంటే మీకు స్క్రీన్ ప్లే మంచి రేసీగా ఉంటుంది, మంచి ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ యాక్షన్ జానర్లోకి వచ్చేసేటప్పటికి అంత ఏం అనిపించలేదు. స్క్రీన్ ప్లే కూడా మీకు నార్మల్ రొటీన్ స్క్రీన్ ప్లే. అంటే అక్కడక్కడ మనకి అలా ఫ్లాష్ బ్యాక్ మూమెంట్స్ అలా చూపించినట్టు చూపిస్తూ ఉంటారు. అండ్ యాక్షన్ జానర్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది అతని ఫ్లాష్ బ్యాక్. సో ఆ ఫ్లాష్ బ్యాక్ని మంచి ఇంట్రెస్టింగ్గా తీసారంటే అసలు ఫ్లాష్ బ్యాకే లేదు అసలు మూవీలో. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుంది, అంత హీరోకి చాలా బిల్డప్ ఇస్తారు. ఎందుకంటే సైకో విల్ బి బ్యాక్ అని చెప్పేసి చాలా అంటే చాలా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. నిజంగా సైకో పాస్ట్లో అంత ఏం చేస్తారు ఏంటనేది క్యూరియాసిటీ పెరిగిద్ది జనాల్లోకి. బట్ అది దాన్ని కరెక్ట్గా కన్వే చేసే ఫ్లాష్ బ్యాక్ పడుంటే బాగుండేది. అసలు ఫ్లాష్ బ్యాకే తీయలేదు. అండ్ అలాగే మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. యాక్షన్ జానర్కి మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సేమ్ అదే ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని పెట్టుకుని తిప్పి అదే చేశారు. మూవీ అయితే అంత నాకైతే ఏమి అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫుల్ డల్లే. అండ్ దాంతోపాటు స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది. మీకు అంత ఎక్కడ కూడా ఎంగేజింగ్ అనిపించదు. సినిమా మెయిన్ ఇంకో పాజిటివ్ విషయానికి వస్తే ఏం బాగుందిరా అంటే వెంకీ మామ గారు యాక్టింగ్, మంచి యాక్షన్ హీరోగా చాలా బాగా చేశారు. అండ్ అలాగే నవాజుద్దీన్ గారు నిజంగా మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్. నవాజుద్దీన్ గారు యాక్టింగ్ నిజంగా మీకు లిటరల్లీ మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అతను యాక్టింగ్ అంత బాగా చేశారు. యాక్టింగ్ నవాజుద్దీన్ గారు నిజంగా ఆ మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ అతను. అండ్ వెంకీ మామ గారు వీళ్ళిద్దరిని తప్పించి మిగిలిన రెస్ట్ క్రూ అవనివ్వండి, క్యాస్ట్ అవనివ్వండి ఓకే. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ అని పెట్టిన విజువల్స్ అవి అయితే బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేగా ఉన్నాయి. సో మూవీ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. యాక్షన్ జానర్, శైలేష్ కొలను గారు డైరెక్టర్, వెంకీ మామ గారి హీరో. సో ఈ మూడు యాక్షన్ జానర్, శైలేష్ కొలను, వెంకీ మామ, ఈ మూడు ఉన్నాయి. ఇంకేంటి హిట్ కూడా వేస్తారులే, మంచి బ్లాక్ బస్టర్ కొడతారని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మూవీ అయితే నాట్ అప్ టు ద మార్క్. సో ఫైనల్గా ఈ మూవీకి అయితే మీరు వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు. వెంకీ మామ గారి యాక్టింగ్, నవాజుద్దీన్ గారి యాక్టింగ్ చూసుకుని మూవీకి మీరు ప్రిఫర్ చేయొచ్చా? మన సంక్రాంతికి ఇంకా చాలా మూవీస్ వచ్చినాయి, హనుమాన్, గుంటూరు కారం, అలాగే ఇప్పుడు సైంధవ్, నెక్స్ట్ రాబోయే నాసామి రంగ. సో మీకు సంక్రాంతి ఆర్డర్ వైజ్ మూవీ లిస్ట్ కూడా చేస్తాను. మీరు ఈ మూవీకి వెళ్ళొద్దా అనేది ఇక మీకే వదిలేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ సైంధవ్ మూవీ రివ్యూ. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.